హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి మన మూవీ ద ఫర్గాటన్ రిలీజ్ ఇన్ 2004. ఓపెనింగ్ సీన్లో మనకు ఒక మదర్ ఢిల్లీ ప్యారెట్ను చూపిస్తారు. 14 months బ్యాక్ ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయిన తన కొడుకు శామ్ను తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. రోజులో చాలా టైం శామ్ ఫొటోస్ ఇంకా వీడియోస్ను చూస్తూ స్పెండ్ చేస్తుంటుంది. ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి సైకియాట్రిక్ సెషన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటుంది. డాక్టర్ మాత్రం తను ఓ ఇమాజినేషన్లో బ్రతుకుతుంది అని అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. ఆ నైట్ తన హస్బెండ్ జిమ్తో నార్మల్గానే మాట్లాడుతూ కనిపిస్తుంది. అక్కడే ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో శామ్ లేకపోవడం చూసి కోపంతో ఇలా చేయడం వల్ల నేను శామ్ను మర్చిపోగలను అనుకుంటున్నావా అని అరుస్తూ ఇంటి నుండి బయటకు వెళ్తుంది. పార్క్లో ఉన్న యాష్లీతో నేను కూడా లారెన్ను మిస్ అవుతున్నా అంటే టెల్లీ ఎవరో పరిచయం కూడా లేనట్టు మాట్లాడతాడు యాష్లీ. పార్క్లో కొంత టైం స్పెండ్ చేసి ఇంటికి వస్తుంది. పడుకొని ఉన్న జిమ్తో ఇంకెప్పుడు శామ్ను మర్చిపోవడానికి ట్రై చేయమని నన్ను ఫోర్స్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. శామ్ గుర్తొస్తుండడంతో తనకు అసలు నిద్ర కూడా సరిగా ఉండదు. ఎప్పుడు శామ్ ఆ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్న ఇన్సిడెంటే గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత రోజు కూడా వర్క్ చేస్తూ తను ఇంకా శామ్ దిగిన ఫొటోస్ను చూస్తూ ఉంటుంది. శామ్ రూమ్లోకి వెళ్ళి ఓ ఫోటో ఆల్బమ్ను ఓపెన్ చేస్తే అందులో అసలు ఫొటోసే ఉండవు. అప్పుడు వీడియో క్యాసెట్స్ను ప్లే చేసి చూస్తుంది. అవి కూడా ఎంటీగా ఉండడంతో ఏడుస్తూ ఉంటుంది టెల్లీ. ఇంటికి వచ్చిన జిమ్తో నువ్వు మన సన్ మెమరీస్ అన్నీ ఎరేజ్ చేసావు, ఇక నేను నీతో ఉండలేను అంటే దట్స్ రియలీ గుడ్, నువ్వు నార్మల్ అవుతున్నావు, ఆ టేప్స్ ఎప్పుడూ ఎంటీగానే ఉండేవి అని డాక్టర్ మున్స్ను పిలిపిస్తాడు. అక్కడికి వచ్చిన డాక్టర్తో అసలు తను ఏం చెప్తున్నాడో తెలుసా అంటే యా, అసలు శామ్ అని ఎవరూ లేరు, నీకు మిస్క్యారేజ్ అయింది, ఇదంతా నేను మెల్లగా నువ్వు నార్మల్ అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను అంటాడు. నో, టేప్స్ ఎరేజ్ చేసి ఆల్బమ్స్ను స్వాప్ చేశారు, నాతో శామ్తో ఉన్న 9 years ఆఫ్ మెమరీస్ ఉన్నాయి అంటే అవన్నీ ఇన్వెంటెడ్ మెమరీస్ టెల్లీ, నువ్వు పారా అమ్నీషియాతో బాధపడుతున్నావు అంటాడు డాక్టర్. జిమ్ కూడా మనకు అసలు కొడుకే లేడు, నీకు మిస్క్యారేజ్ అయింది అంటాడు. మీరంతా కావాలని శామ్ను నాకు దూరం చేయాలని చూస్తున్నారు అని అరుస్తుంది టెల్లీ. డాక్టర్ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ట్రీట్ చేద్దాం అనుకున్నాను అంటే నా దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి అని తన టేబుల్ దగ్గర ఉన్న ఫొటోస్ను చూస్తే వాటిలో జిమ్మే ఉంటాడు. టెల్లీ వెంటనే ఇంటి నుండి బయటకు వచ్చి తన కారులో లైబ్రరీకి వెళ్తుంది. 14 months బ్యాక్ న్యూస్ పేపర్స్ అన్నీ చెక్ చేసినా ప్లేన్ క్రాష్ గురించి ఏ న్యూస్ ఉండదు. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది టెల్లీ. తన ఫ్రెండ్ ఎలియట్ను కలిసి శామ్ గురించి నాకు జిమ్తో గొడవైంది అంటే అసలు శామ్ ఎవరు అంటుంది ఎలియట్. శామ్ నీ దగ్గరే చాలా టైం స్పెండ్ చేసేవాడు కదా అని ఏడుస్తూ ఉంటుంది టెల్లీ. జిమ్ రావడంతో అక్కడ నుండి పరిగెడుతూ యాష్లీ ఇంటికి వెళ్తుంది. నీ డాటర్ లారెన్ గురించి మాట్లాడాలి అంటే నాకు అసలు డాటరే లేదు అంటాడు. ఆల్కహాల్కు అడిక్ట్ అయింటాడు యాష్లీ. యాష్లీ పడుకున్నాక టెల్లీ తన ఆఫీస్ను అబ్జర్వ్ చేస్తే గోడను ఒక మ్యాట్తో కవర్ చేశారు అని అర్థమవుతుంది. ఆ మ్యాట్స్ను రిమూవ్ చేస్తే చిన్నపిల్లలు గీసిన డ్రాయింగ్స్ కనపడతాయి. నెక్స్ట్ మార్నింగ్ యాష్లీతో ఇవన్నీ నీ డాటర్ లారెనే డ్రా చేసింది అని, ఇది తన రూమే అని చెప్తుంది. ఇవన్నీ ఎవరో పాత ఓనర్ వాళ్ళ పిల్లలు డ్రా చేసినవి, నేను పోలీసులకు కాల్ చేస్తున్నా అంటాడు యాష్లీ. 1 year బ్యాక్ మన పిల్లలను ఒక ప్లేన్లో క్యాంప్కు పంపాం, ఆ ప్లేన్ క్రాష్ అయ్యి వాళ్ళు చనిపోయారు, ఇంకా అప్పుడు నువ్వు డ్రింక్ చేసేవాడివి కూడా కాదు అంటుంది. నాకు కొంచెం టైం కావాలి అని పక్కకు వెళ్ళి పోలీసులకు కాల్ చేస్తాడు యాష్లీ. టెల్లీతో ఐఎమ్ వెరీ సారీ, నాకు అసలు పిల్లలే లేరు అంటాడు. పోలీసులు వచ్చి టెల్లీను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. అక్కడికి ఫెడరల్ ఏజెంట్స్ వచ్చి ఇక్కడ నుండి మేము హ్యాండిల్ చేస్తామని టెల్లీను వాళ్ళ కస్టడీలోకి తీసుకుంటారు. యాష్లీ మళ్ళీ వచ్చి ఆ డ్రాయింగ్స్ను అబ్జర్వ్ చేస్తే ఆ రూమ్లో తన డాటర్ లారెన్తో గడిపిన మెమరీస్ ఫ్లాష్ అవుతాయి. వెంటనే ఫెడరల్ ఏజెంట్స్ తనని తీసుకెళ్తున్న కార్ దగ్గరకు వచ్చి నాకంతా గుర్తొచ్చింది అంటాడు. ఆఫీసర్స్తో గొడవపడి కార్ డోర్ ఓపెన్ చేసి టెల్లీ అక్కడి నుండి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఇంకో ఆఫీసర్ను కొట్టి యాష్లీ కూడా అక్కడి నుండి పారిపోతాడు. జిమ్ డిటెక్టివ్ యాన్ దగ్గరకు వచ్చి నా వైఫ్ మీద ఒక కంప్లైంట్ రేజ్ అయింది అంటే నేను ఇక్కడికి వచ్చాను అంటాడు. యాష్లీ కవెల్ ఒక ఎక్స్ మిలిటరీ ఆఫీసర్, అతని అపార్ట్మెంట్లోకి నీ వైఫ్ వెళ్ళి బయటకు వెళ్ళాలని గొడవ చేసింది అంటుంది. తన కొడుకు మిస్ అయ్యాడని ఇంకా చనిపోయాడని క్లెయిమ్ చేస్తుంది అంటే అసలు మాకు కొడుకే లేడు, అంతా తను ఇమాజిన్ చేసుకుంటుంది, తనకు వెంటనే ట్రీట్మెంట్ అవసరం, అసలు తను ఎక్కడుంది అంటే ఫెడరల్ ఏజెంట్స్ కస్టడీలోకి తీసుకున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకుంది అని చెప్తుంది డిటెక్టివ్. యాష్లీ టెల్లీ తనను ఫస్ట్ టైం కలిసిన పార్క్ దగ్గరకు వస్తాడు. ఆల్రెడీ అక్కడే తన కోసం వెయిట్ చేస్తుంటుంది టెల్లీ. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఏదైనా సేఫ్ ప్లేస్కు వెళ్దాం అంటాడు యాష్లీ. టెల్లీ మన పిల్లలను ఎవరో అబ్డక్ట్ చేసి ఉండాలి అంటుంది. అసలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ను ఎవరైనా ఎలా ఎరేస్ చేయగలరు, అంత పవర్ ఇంకా రిసోర్సెస్ ఎవరికున్నాయి అంటుంది టెల్లీ. అక్కడి నుంచి ఓ హోటల్కు వెళ్తుంటే ఎవరో కారుతో గుద్దేస్తారు. యాష్లీ ఇంకా టెల్లీను చేస్తారు. అక్కడి నుండి పారిపోయి వాళ్ళకు దొరకకుండా దక్కుని వాళ్ళ నుండి బయటపడతారు.
అసలు వాళ్ళెవరు ఎందుకు అటాక్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. హోటల్కు వెళ్ళాక టెల్లీ డాక్టర్ మన్స్కు కాల్ చేసి ఆ ఫ్లైట్లోనే తన డాక్టర్ను పోగొట్టుకున్న ఒక అతన్ని కలిశాను అంటుంది. ఇంకా మమ్మల్ని ఎవరో చేస్తున్నారు, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటుంది. నువ్వేదో షాక్లో ఉన్నావు, ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు, నేను వెంటనే స్టార్ట్ అవుతా అని డాక్టర్ అంటే, నో, నువ్వు నేను చెప్పేది నమ్మాలి అని ఫోన్ కట్ చేస్తుంది. యాష్లే అసలు మనకు లేదా మన పిల్లలకు అంత ఇంపార్టెన్స్ ఎందుకు, అయినా వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు, మన మెమొరీస్ని ఎరేస్ చేయాల్సిన అవసరం ఏముంది, ఏదో ఇప్పుడు మనం వాళ్ళ కోసం వెతుకుతున్నట్టు అంటాడు. అప్పుడు కూడా నైట్ అంతా పడుకోకుండా శామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది టెల్లీ. శామ్ ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్న ఇన్సిడెంటే గుర్తొస్తుంటుంది. మార్నింగ్ యాష్లీను లేపి, మన పిల్లలు నిజంగా చనిపోయి ఉంటే వాళ్ళు మన మెమొరీని ఎరేస్ చేయాలని ఎందుకు ట్రై చేస్తారు, నాకు తెలిసి వాళ్ళు బ్రతికే ఉండాలి, అందుకే నేను మర్చిపోలేకపోతున్నానేమో అంటుంది. తన హస్బెండ్ జిమ్ను కలిస్తే ఏమన్నా తెలియచ్చు అనుకుంటారు. అక్కడికి పోలీసులు రావడంతో వెంటనే కారులో స్టార్ట్ అవుతారు. ఎంత అరిచినా పక్కకు జరగకపోయేసరికి కారుకు అడ్డంగా నిలబడిన ఒక అతన్ని గుద్దేసి వెళ్ళిపోతారు. ఢిల్లీకు డిటెక్టివ్ యాన్ కాల్ చేస్తే, మేము ఎవరిని హర్ట్ చేయట్లేదు, మా పిల్లల కోసం వెతుకుతున్నాం అంటుంది. మా పిల్లలు ఓ ప్లేన్ క్రాష్లో చనిపోయారని అందరినీ నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. నా సన్ ఇంకా తన డాటర్ ఇద్దరూ ఆ ప్లేన్లో ఉన్నారు. అసలు మీరు జరగనే లేదంటున్న ఒక సిచ్యువేషన్ను మేమిద్దరం ఎలా ఇమాజిన్ చేయగలం అంటుంది. ఢిల్లీ తన హస్బెండ్ జిమ్తో మాట్లాడడానికి ట్రై చేస్తే, అసలు ఎవరు నువ్వు అంటాడు. నాకు నీ వైఫ్ తెలుసు అంటే, అసలు నాకు పెళ్ళే కాలేదు అంటూ వెళ్ళిపోతాడు జిమ్. ఏజెంట్స్ వాళ్ళని పట్టుకోవడానికి వస్తే అక్కడ నుండి పారిపోతారు. నాకు సిటీ బయట ఉన్న ఒక సేఫ్ హౌస్ తెలుసు అని అక్కడికి తీసుకెళ్తాడు యాష్లీ. మ్యాన్స్ డిటెక్టివ్ యాన్ దగ్గరకు వచ్చి, తను నాకు ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేస్తుంది, నేను మీతోనే ఉంటే ఆమె కాల్ చేసినప్పుడు పట్టుకోవచ్చు అంటాడు. ఆ నైట్ ఏవో సౌండ్స్ రావడంతో యాష్లీ బయటకు వచ్చి చూస్తే ఎవరో వాళ్ళను ఫాలో అయ్యి అక్కడికి వచ్చారు అని అర్థమవుతుంది. అతన్ని కొట్టి చైర్కు కట్టేస్తాడు. ఐడి కార్డును అబ్జర్వ్ చేస్తే ఎన్ఎస్ఏ ఆఫీసర్ అని అర్థమవుతుంది. మా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అని అతన్ని బెదిరిస్తే, అది చేసేది మేం కాదు, మేం జస్ట్ కోఆపరేట్ చేస్తామంటాడు. అసలు వాళ్ళెవరు, మా పిల్లలతో వాళ్ళకేంటి పని అంటే, అది ఎవరికీ అర్థం కాదు అంటాడు ఆఫీసర్. నాకు తెలిసిందంతా ఒక్కటి, అందరిలానే నువ్వు కూడా ఈ పాటికి మర్చిపోయి ఉండాలి అంటాడు. ఇదంతా ఈ ఎక్స్పెరిమెంట్లో పార్ట్ కాదు అంటాడు. నువ్వు మాకు చెప్పినట్టు అసలు ఎవరికీ తెలియదు, నిన్నెవరూ బ్లేమ్ చేయరు, జస్ట్ పిల్లలను వెనక్కి ఎలా తెచ్చుకోవాలో చెప్పు అని రిక్వెస్ట్ చేస్తుంది టెల్లీ. ఆఫీసర్ ఇదంతా వాళ్ళు వింటున్నారు అంటాడు. అప్పుడు సడన్గా ఆకాశం నుండి తనని ఎవరో లాగేస్తున్నట్టు పైకి ఎగిరిపోతాడు ఆఫీసర్. దాంతో ఆ రూఫ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అదంతా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. టెల్లీకు శామ్ ఫ్లైట్ బోర్డ్ అవుతున్న మెమొరీలోని కొన్ని డీటెయిల్స్ కూడా ఫ్లాష్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లైట్ మీద ఉన్న నేమ్ స్ట్రైక్ అవుతుంది. వెంటనే ఆ ఎయిర్లైన్ కంపెనీకి వెళ్తారు. ఆ కంపెనీ బ్యాంక్రప్ట్ అయి ఉంటుంది. కోర్ట్ అపాయింట్ చేసిన ఓ అకౌంటెంట్ ఫైల్స్ వెరిఫై చేస్తూ ఉంటుంది. టెల్లీ అక్కడికి వచ్చి, నేను ఈ కంపెనీ హెడ్ మిస్టర్ షనీర్ అసిస్టెంట్ను, అతని పర్సనల్ లెటర్స్ను తీసుకొని రమ్మన్నాడు అంటుంది. ఓకే, అలా ఏమన్నా ఉంటే అతని ఇంటికే పంపిస్తాను అంటుంది అకౌంటెంట్. సో ఏ హౌస్ అడ్రస్కు డెలివర్ చేస్తారో అని అడిగితే ఆ హౌస్ అడ్రస్ను చెప్తుంది అకౌంటెంట్. టెల్లీ ఇంకా ఆల్ఫ్రెడ్ ఆ అడ్రస్కు వెళ్తారు. డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి ఆ ఇల్లంతా సర్చ్ చేస్తుంటారు. అక్కడే పడుకుంటుంది టెల్లీ. శామ్ ఫ్లైట్లోకి ఎక్కుతున్నప్పుడు అక్కడే ఉన్న అతని ఫేస్ గుర్తొస్తుంది. వెంటనే యాష్లీని పిలిస్తే ఒక ఫోటోని తీసుకొని వచ్చి, మనం కారుతో డాష్ ఇచ్చిన వాడే షనీర్ అని ఆ ఫోటోని చూపిస్తాడు. యా, నాకు తెలుసు, మనం పిల్లలు ఫ్లై అయిన ఎయిర్పోర్ట్కు వెళ్ళాలి అంటుంది. వాళ్ళు అడ్రస్ కనుక్కున్న విషయం తెలుసుకొని డిటెక్టివ్ ఇంకా డాక్టర్ మున్స్ అక్కడికి స్టార్ట్ అవుతారు. నా అపార్ట్మెంట్ దగ్గర కలుద్దామని టెల్లీకు కార్ కీస్ ఇచ్చి వెళ్ళిపోమంటాడు యాష్లీ. డిటెక్టివ్ మన్స్ను కారులోనే ఉండమని ఆ ఇంటి దగ్గరకు వెళ్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన షనీర్తో, అక్కడే ఆగకపోతే షూట్ చేస్తాను అని చెప్పినా పట్టించుకోకుండా ముందుకెళ్తాడు. డిటెక్టివ్ అతన్ని ఎన్నిసార్లు షూట్ చేసినా వెంటనే రికవర్ అవ్వడం చూసి షాక్ అవుతుంది. యాష్లే మన్స్ దగ్గరకు వచ్చి, మనం వెంటనే నా అపార్ట్మెంట్కు వెళ్ళాలి అని ఆ కారులో స్టార్ట్ అవుతారు. తన కార్ టైర్ బురదలో ఇరుక్కుపోవడంతో టెల్లీ ఇంకా అక్కడే ఉంటుంది. టైర్ను బయటకు తీయడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడు డిటెక్టివ్ యాన్ అక్కడికి వచ్చి, నేను నిన్ను నమ్ముతున్నాను టెల్లీ, నేను చూశాను, ఇది చేస్తుంది అసలు మనుషులు కాదు, ఏవో డిఫరెంట్ క్రియేచర్స్ అంటుంది. మరి పిల్లలు ఎలా అంటే, మనం వాళ్ళని కాపాడదాం, నీ కొడుకుని కనిపెడదాం అన్న వెంటనే ఎవరో లాగేసినట్టు ఆకాశంలోకి ఎగిరిపోతుంది డిటెక్టివ్. టెల్లీ అపార్ట్మెంట్కు వెళ్ళి అక్కడున్న యాష్లీని కలుస్తుంది. నా ముందే డిటెక్టివ్ను లాగేసుకున్నారు అని చెప్తుంది. అపార్ట్మెంట్లోకి షనీర్ వస్తే యాష్లీ అతన్ని అటాక్ చేస్తాడు. యాష్లే షనీర్తో పాటు బిల్డింగ్ మీద నుంచి జంప్ చేస్తాడు. టెల్లీ కిందకొచ్చి చూస్తే అసలు అక్కడ ఎవరూ ఉండరు. ఎంత చెప్పినా వినకపోయేసరికి తనను ఆ ఎయిర్పోర్ట్కు తీసుకెళ్తాడు మన్స్. షనీర్ అక్కడే ఉంటాడు. షనీర్తో, దీన్ని ఇక్కడితో ఎండ్ చేయి అని మన్స్ అంటే,
ఇది ఇంకా అయిపోలేదు అంటూ లోపలికి వెళ్తాడు షనీర్. సో నువ్వు కూడా ఆ ఏజెంట్స్లో ఒక్కడివే అంటే నేను జస్ట్ దాని గురించి తెలిసిన కొంతమందిలో ఒకరిని అంటాడు మన్స్. నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావా అంటే వాళ్ళకి అసలు మన హెల్ప్ అవసరం లేదు. మనం హెల్ప్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంట్స్ని రన్ చేస్తారు అంటాడు. మేమంతా జస్ట్ డ్యామేజ్ను తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అని చెప్తాడు. నాకు నా కొడుకు కావాలి అంటే వాళ్ళకు నువ్వు జస్ట్ ఒక ల్యాబ్ ర్యాట్వు. అసలు నీకు ఇంతవరకు ఎలా గుర్తుందో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అంటాడు. నీకు వాళ్ళు తెలుసు కదా, నాకు హెల్ప్ చేయి అంటే ఇంతకన్నా ముందుకు వెళ్తే నేను నీకు ఏ హెల్ప్ చేయలేను, ఐఎమ్ సారీ అంటాడు మన్స్. అతన్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది టెల్లీ. షనీర్ను నా సన్ ఎక్కడున్నాడు అని క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడు అతను జస్ట్ ఒక మెమొరీ అంటాడు షనీర్. టెల్లీకు శామ్తో గడిపిన పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నీకు తను ఇప్పుడు ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నాడా అంటే టెల్లీకు శామ్ పరిగెడుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. శామ్ను పట్టుకోవడానికి తన వెనకే పరిగెడుతుంది టెల్లీ. చుట్టూ పరిగెత్తి మళ్ళీ షనీర్ దగ్గరికే వస్తుంది టెల్లీ. అసలు ఏం చేశావు, నీకేం కావాలి అంటే ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ అంటాడు. వాడు చిన్నపిల్లాడు, వాడి నుండి మీరు అసలు ఏం నేర్చుకోగలరు అంటే నథింగ్ అంటాడు షనీర్. ఇది అసలు శామ్ గురించి కాదు, అసలు పిల్లల గురించే కాదు, మేమే ఒక ఎక్స్పెరిమెంట్ కదా అంటుంది టెల్లీ. యువర్ కనెక్షన్ మదర్ అండ్ చైల్డ్, దాని ఎనర్జీని కూడా మేము మెజర్ చేయగలం, కానీ మాకు అది పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడే మాకు ఆ కనెక్షన్ను కట్ చేయగలమా అన్న క్వశ్చన్ రైజ్ అయింది. అండ్ యా, చేయగలం. అన్ని ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్ అయ్యాయి, నువ్వు ఒక్కటి తప్ప అంటాడు. నా కొడుకుని నాకు ఇచ్చేయి, నువ్వేం చెప్పినా చేస్తాను అంటుంది టెల్లీ. నాకు కావాల్సింది నీ కొడుకుని నువ్వు మర్చిపోవడమే అంటాడు షనీర్. నో, అది జరగదు అంటుంది టెల్లీ. నువ్వు మర్చిపోకపోతే ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది, దానికి నేను రెస్పాన్సిబుల్ అవుతాను, ఇంకా టైం కూడా అయిపోతుంది అంటాడు. నువ్వు మర్చిపోవాల్సిందే అని అరిస్తే పక్కనున్న గ్లాసెస్ అన్నీ పగిలిపోతాయి. తన ఫేస్ ఒక ఏలియన్ షేప్లోకి మారిపోతుంది. అక్కడ నుండి పారిపోతున్న టెల్లీని పట్టుకొని నువ్వు హాస్పిటల్లో ఫస్ట్ టైం శామ్ను చూసింది గుర్తు చేసుకో, నాకు ఆ ఫస్ట్ మెమొరీ కావాలి అని దాన్ని ఎరేజ్ చేస్తాడు షనీర్. ఓకే, దట్ బాయ్, వాడి పేరేంటి అంటే వాట్ బాయ్ అంటుంది టెల్లీ. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంటాడు షనీర్. అప్పుడు టెల్లీకు తను శామ్తో ప్రెగ్నెంట్గా ఉన్న మెమరీ గుర్తొచ్చి ఐ హ్యాడ్ ఏ లైఫ్ ఇన్సైడ్ మీ అంటుంది. శామ్తో గడిపిన మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఐ హ్యావ్ ఎ సన్ అండ్ హిస్ నేమ్ ఇస్ శామ్ అని అరుస్తుంది. ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవడంతో షనీర్ కూడా ఎవరో లాగేస్తున్నట్టు ఆకాశంలోకి ఎగిరిపోతాడు. టెల్లీ వెంటనే శామ్ను వెతుక్కుంటూ పార్క్ దగ్గరకు వస్తే శామ్ అక్కడ ఆడుకుంటూ కనిపిస్తాడు. శామ్ను గట్టిగా హగ్ చేసుకుంటుంది టెల్లీ. లారెన్ కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న యాష్లీను కలుస్తుంది టెల్లీ. యాష్లీకు కూడా శామ్లానే జరిగింది ఏమీ గుర్తుండదు. ఐఆమ్ టెల్లీ, శామ్స్ మామ్ అని యాష్లీకు తనను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. వాళ్ళిద్దరూ అక్కడే మాట్లాడుతూ కనిపిస్తారు. ఈ షాట్తో మూవీకి ఎండ్ కార్డ్ పడుతుంది. అండ్ దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీ దగ్గర ఏమైనా మూవీ సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో సీ యూ అగైన్.